అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? లేచిన వెంటనే దేవుని యొక్క వాగ్దానం పొందుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారా? అయితే ఎవరి చేతైనా మీరు బాగా అణచివేయబడ్డారా? క్రూరులు, కఠినాత్ములు మిమ్మల్ని బాధించారా? వారిని దేవుడు మీ జీవితంలో ఏం చేయబోతున్నాడో విందామా? వాగ్దానము నిర్గమకాండము 7వ అధ్యాయము 1వ వచనము. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. నీ ఈరోజు వాగ్దానము, ఎవరు అయితే మిమ్మల్ని అణచివేశారో దేవుడు వారి మీద మీకు అప్పర్ హ్యాండ్ ఇవ్వబోచున్నాడు. అసలు ఏం వాగ్దానం ఇది? మోషేని ఒక వ్యక్తికి, ఒక రాజుకి, ఫరో రాజుకి దేవుడిగా చేస్తున్నాడంట. ఫరో ఎవరు అంటే మోషే జనులను, యూదులను ఈ మాత్రం లెక్క చేయక బాధ పెట్టి అంచివేసి కొన్ని సంవత్సరాల వరకు భయంకరంగా హింసిస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని దేవుడు చూసి చెప్తా ఉంటున్నాడు, ఇప్పుడు చూడు అతనికి నిన్ను దేవుడిగా చేస్తానని చెప్తా ఉంటున్నాడు. నిజమే. నిర్గమకాండం 12:32 ఏమంటుంది తెలుసా? ఫరో నిజంగానే ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇక మీ మాట చొప్పున మీరు వెళ్ళండి, అయితే మీరు వెళ్ళకముందు నన్ను దీవించి వెళ్ళండి అని నిర్గమ 12:32 చెప్తా ఉంటున్నాడు. నిజమే. శత్రువులు నన్ను దీవించమని ఎలా అడుగుతారు? అవును, నిన్ను కూడా అడగబోచున్నారు. నీ నోటితో ఒక్క మాట, ఒక్క బ్లెస్సింగ్ ఇవ్వు అని అడగబోచున్నారు. నీ మనసులో నా కొరకు మంచిగా ఆలోచించు, నాకు జరిగిపోతుంది అని అనబోచున్నారు. కాబట్టి నువ్వు ఏ విషయంలో బాధపడకు. నేను ఎవరైతే అంచివేశారో దేవుడు ఈరోజు చెప్తా ఉంటున్నాడు, వారికి నేను దేవుడిగా చేస్తానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నువ్వు ఏదైతే పలుకుతావో వారి విషయంలో అది జరుగుతుందని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మోషే ఏదైతే పలికాడో ఫరో విషయంలో అదే జరిగేది. వెళ్ళిపోవాలంటే ఆ తెగులు వెళ్ళిపోయేది, రావాలంటే వచ్చేది. ఫరో ఇంకా అందుకనే చూసి ఒక మాట అంటాడు, ఆ కఠినాత్ముడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దయచేసి మీరు వెళ్ళండి అయ్యా, అయితే నువ్వు వెళ్ళకముందు నన్ను ఒక్కసారి దీవించవా అంటాడు. చూడండి, నీ జీవితంలో కూడా ఇదే వాగ్దానం దేవుడు ఇస్తూ ఉంటాడు. అప్పుడు మోషేకి ఇచ్చినట్టుగా దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు. కాబట్టి కనిపెట్టుకొని చూడండి, దీనులుగా ఉండండి, ఏ మాత్రం పోరాటంలో ఉండకండి. దేవుడు మీ కొరకై పోరాడుతున్నాడని గ్రహించండి. ఏ ఫరో అయితే, ఏ కఠినాత్మలైతే నేను లెక్క చేయలేదో, నీ శక్తి, నీ యుక్తిని లెక్క చేయలేదో, వాళ్ళే తిరిగి నీ యొద్దకు రాబోతున్నారు. వాళ్ళే నన్ను బ్లెస్ చేయవా అని అడగబోతున్నారు. వాట్ అ వండర్ఫుల్ బ్లెస్సింగ్. కాబట్టి ఈరోజు ఈ మాటల్ని నీతో మాట్లాడినట్లయితే, ఎవరైతే అంచువేశారో వారి గురించి ఎక్కువగా బాధపడకు. ఎవరైతే నేను మోసం చేశారో, లేక ఎవరైతే నిన్ను కఠినంగా డీల్ చేస్తున్నారో, నీ ఇంట్లో ఉన్న వారే కావచ్చు, జాబ్లో ఉన్న వారే కావచ్చు, మిమ్మల్ని దేవుడు అంతగా హెచ్చించబోచున్నాడంటే వారికి దేవుడు నిన్ను చేయబోతూ ఉంటున్నాడు. కాబట్టి అస్సలు ఏ మాత్రం చింత పడక దేవుని సన్నిధిలో నువ్వు అడిగింది ప్రతిదీ నువ్వు పొందకుండా ఉన్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి యేసయ్యా, అయ్యా, యు ఆర్ అ గాడ్ ఆఫ్ వెంజెన్స్ లార్డ్. అయ్యా నాయన ప్రభ, బిడ్డలు ఏ విషయంలో అయితే బాధపడ్డారో, ఏ విషయంలో అయితే నాయన ప్రభ శత్రువులు సహితము బిడ్డల్ని బాధించారో, అయ్యా అట్టి వారికి నాయన నువ్వు తలగా నియమిస్తున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభ. తండ్రి, నన్ను దీవించు అని చెప్పి మరీ పంపించాడు నాయన ప్రభ. అయ్యా అలాంటి జీవితాన్ని మాకు కూడా దయచేయండి. అయ్యా మా శత్రువులు, అయ్యా మేమంటే అసలు గిట్టని వారు, మేమంటే తీసి పడేసి కేవలంగా చూసేవారు, లెక్క చేయని వారు కూడా మా యుద్ధకు వచ్చి మమ్మల్ని దీవించు, నువ్వు నోటితో ఏది పలుకుతే అది జరుగుతుంది అని చెప్పుటకు సహాయంలో దయచేయండి నాయన. అయ్యా అటువంటి దీవెనకరంలో మమ్మల్ని నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఐ నో యు ఆర్ రియల్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్, దోస్ హూ ఇన్సల్టెడ్ మీ ఆర్ గోయింగ్ టు ఆస్క్ మీ టు బ్లెస్ దెమ్ అని పెట్టండి. విశ్వాసంతో పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ లైక్ దట్.